ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు, పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు నోట్లని లెక్కబెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు, అదో బ్రహ్మరహస్యం. ఈడీఓడు బయటికి రాడు, చెప్పడు, పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? వాళ్ళ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవడితో ఉన్నాడు? సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాళ్ళు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ, నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. రాజకీయం అంటే బతికిన నాళ్ళు, రాజకీయం అంటే ప్రజాసేవ చేయాలి, బతికిన నాళ్ళు ధీరోదత్తంగా బతకాలి. ఇదేం రాజకీయం? కుమ్మక్కు రాజకీయం, దరిద్రంగా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. మన ఈ మధ్యన మైనారిటీలకు సంబంధించి ఒక బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్ అమెండ్మెంట్ అని, వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చింది. దాన్ని మనం వ్యతిరేకంగా ఓటు కూడా వేసాం. 4 ఓట్లు ఉంటే రాజ్యసభలో 4 కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ చట్టం వచ్చింది అయినా కూడా, ఎందుకంటే బీజేపీకి మందబలం ఉంది, చట్టం వాళ్ళు పాస్ చేసుకున్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టు 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ముందుగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ. ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేని తొందర రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? అసలు ఎవరి కోసం పనిచేస్తున్నావు? రాహుల్ గాంధీ కోసమా, మోడీ గారి కోసమా? ఈ మాట అడిగితే వాళ్ళకి కోపం ఎక్కువ. మీరు గమనించండి జాగ్రత్తగా. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఏమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు, 1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బావమరిది. ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది. ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు, అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి. చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది, మన ఇద్దరం కొట్లాడుకుందాం. మనందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇలా నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి. నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది, మేమేమో అవుతాం, మీరు ఎవడు మీ మొహంలో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు, కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు, మిగతా మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైతే, మన అభిమానులు, మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5.5 గంటలు ప్రయాణం చేసి
మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలో మీరు నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం, ఎంత విశ్వాసం, నాయకుడి మీద ఎంత అభిమానం, పార్టీ మీద ఎంత అభిమానం, పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు? నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష మీకు తెలుసు. అయినా మొక్క